నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ తరపు నుండి మీ అందరికీ స్వాగతం. ఈరోజు హరి వాస్తు నుండి వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్ డాక్టర్ కాటిగర్ హరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం హరి గారు. నమస్తే అండి. హరి గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు విజయవాడ, ఖమ్మంలో ఫ్లడ్స్, వరదలు అన్నీ వచ్చినాయి కదా, చాలామంది ఇళ్ళు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఎంతోమంది అందులో వాస్తు ప్రకారంగానే అన్నీ కట్టుకుని ఉంటారు. సో దీనికి మీ సమాధానం ఏంటి? సో చాలా అద్భుతమైన సమాధానం చెప్దాం అందరికీ. ఫస్ట్ మీరు అడిగిన దానికే నేను నా వేలో మాట్లాడతాను. విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ ఫ్లడ్స్ వచ్చి వాస్తు ఇండ్లు అన్నీ మునిగిపోవడానికి ఒక వాస్తు కారణం ఉంది. ఆ కారణం ఏంటి తెలుసా? శాస్త్రాల్లో ఒక వివరణ క్లియర్గా చెప్పారు. ఆ వివరణ ఏంటంటే, ఎక్కడైతే నదీ ప్రవాహం ఉంటుందో ఆ ప్రవాహం నిండిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకూడదని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మరి మాకు అక్కడే స్థలం ఉంది అంటే రాంగ్ క్వశ్చన్ అది. మీరు ఎక్కడైతే ఎంత వర్షం వచ్చినా లోతట్టు ప్రాంతాలు లేకుండా ఎక్కడైతే హైట్స్ ఉంటాయో, ఇప్పుడు విజయవాడ ఒక్కటే అని మాట్లాడుతున్నాం, మరి చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ మునిగినాయా? మునిగలేదు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉండి వర్షపు నీళ్లు పోకుండా బ్లాకేజ్ అయ్యి మొత్తం లోతట్టు ప్రాంతాల్లో అందరూ స్లోప్ లోపల ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు అందరూ కట్టుకున్నారు. కానీ నిజంగా వాస్తుతో ఇది మాట్లాడినప్పుడు మీరు ఆ ఏరియాలో ఎక్కడైతే స్లోప్స్ ఉంటాయో అటు కాకుండా ఎక్కడైతే హైట్స్ ఉంటాయో మీకు అందుకనే ఎటైనా ఒక వైపు, అంటే ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు, తూర్పు వైపు స్లోప్స్ ఉండి దక్షిణం వైపు ఎత్తుగా ఉండే ప్లేస్లో ఇల్లు కట్టుకోమంటారు. ఎందుకు కట్టుకోవాలి? ఈ వాటర్ అంతా స్లోప్ అంతా వచ్చేసేసి నార్త్ ఈస్ట్ వైపుకి ఆ చెరువుల్లో కానీ ఆ నదీ ప్రవాహాల్లో కానీ వెళ్తే మీకెవరికి ఎఫెక్ట్ కాదు అనేది శాస్త్రం చెప్పింది. శాస్త్రాలు ఉంది. మీరు ఏ పుస్తకమైనా చదువుకోండి, వాస్తు పుస్తకంలో ఏదైనా చదువుకోండి, మీకు ఆ తూర్పు వైపు ఇవన్నీ ఉండాలని క్లియర్ కట్గా చెప్పేస్తారు. మరి ఇక్కడ మనం అది ఫాలో అయ్యామా? మాకేదో గవర్నమెంట్ ఇంత స్థలం ఇచ్చింది, మేము ఏదో ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం, మాకు లేఅవుట్ వేసిండ్రు, మాకు ఇది ప్రైవేట్ ల్యాండ్స్, మేము లేఅవుట్స్ వేసుకుంటాం, మీ ఇష్టం అది. ఇప్పుడు ఒకటి, ఈ ఫ్లడ్స్కి ఒరిజినల్గా మనం చెప్పేదానికి జనరల్గా సంబంధం కేవలం వాస్తుపరంగా మాట్లాడినప్పుడు ఏంటంటే, కేవలం అక్కడ లోతట్టు ప్రాంతం కాబట్టి ఆ వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అవుతుంది కాబట్టి అక్కడ కట్టుకోవద్దు అనేది శాస్త్రం, అంతే. మీరు కట్టుకున్నంత మాత్రాన మేము వాస్తు ప్రకారంగా కట్టుకోలేదు, మేము వాస్తు ప్రకారంగా కట్టుకున్నాము, ఇతర కారణాలు, ఇవన్నీ కాదు. అవి సెకండరీ. కానీ వాస్తు అనేది ఇక్కడ సెకండరీ. ఇక్కడ ఏంటంటే వాస్తు యొక్క ఆధారితం ల్యాండ్ సెటిల్మెంట్, అసలు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలనే కండిషన్స్ మనం శాస్త్రాల్లో తీసుకుంటే, ఎక్కడైతే హైట్ ప్రాంతాలుండి మీకు ఎలాంటి వర్షం వచ్చినా అందులో మీరు మునగకుండా మీ ఇల్లు బాగుండాలంటే అన్నిటికంటే ఎత్తులో కట్టుకోవాలి. అలాంటి ఎత్తులో కట్టుకున్నప్పుడు మీకు ఎలాంటి ప్రవాహాలు వచ్చినా, ఎలాంటి వర్షాలు వచ్చినా, ఎంతటి వర్షాలు వచ్చినా మీకు ఏమి కాదని క్లియర్ కట్గా చెప్పేసేయచ్చు. మీరు మొదట్లో చెప్పినట్టు ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలంటే ల్యాండ్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు అక్కడ వచ్చింది ఆ ఊరు, ఆ ల్యాండ్, తర్వాత ఇల్లు, ప్లాట్. మొన్న సింపుల్గా నేను ఇంకో ఏరియాకి వెళ్ళాను, వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను నేను, సార్ ఇక్కడ మరి స్లోప్స్ ఉన్నాయి కదా, మరి ఇది వర్షం ఇప్పటి వరకు రాలేదు, సూపర్ అన్నాడు. ఆయన కూడా మునిగిపోయాడు. ఇంకేం చెప్తాం అంటే, స్థలం కొనే ముందు మేము ఫస్ట్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అన్నీ గమనించిన తర్వాత, సార్ మరి దీనికంటే ఇంకేమైనా బెటర్ ఉందా అని అడుగుతాం. లేదు, ఉన్న దాంట్లో చెప్పేసి వస్తాం. దాన్ని మించి ఏం చేయలేం. ఇప్పుడు నేను ఈమెనే పెళ్లి చేసుకోవాలని ఆమెనే చూపిస్తే మరి ఆమెకి ఈ లోపమే నేను ఏమన్నా నేను ఆమెనే చేసుకుంటాను, నాకు ఆమెనే నచ్చిందని నేనేం చేయాలి? జనరల్గా ఇప్పుడు 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు నేను 4 జాతకాలు పరిశీలించో లేకపోతే నలుగురి యొక్క మనస్తత్వాలు పరిశీలించో మాట్లాడాలి. 4 స్థలాలు చూపిస్తే నేను ఏదో ఒకటి పర్ఫెక్ట్గా సెట్ చేస్తాను. దానికి ఒకటి ప్లస్ ఉన్నా ఇంకోటి మేజర్ మైనస్ ఉంటే వద్దంటాం. అందుకని ఎన్నో గమనించాలి, డైరెక్ట్గా మనం చెప్పడానికి ఉండదు. సో ఇట్లా వాస్తులో కూడా మేము టోటల్ మనకు స్థలానికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అవగాహన తీసుకోవాలి. స్లోప్ సెట్ ఉన్నాయి తీసుకోవాలి, డిగ్రీ సెట్ ఉన్నాయి తీసుకోవాలి, పొడవు ఎంత, వెడల్పు ఎంత, మరి వీళ్ళకి సెట్ అవుతుందా లేదా, రోడ్ సైడ్ పొడవు ఉందా, డెప్త్ ఎక్కువ ఉందా లేదా, వెడల్పు ఎక్కువ ఉందా, ఇవన్నీ గమనించిన తర్వాత అప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు వీధి పోట్లు అంటే ఏంటి, దాని గురించి కొంచెం వివరించండి.
ఎగ్జాంపుల్గా మీరు ఇల్లు అనుకుందాం, రైట్? మీ ఇంటికి అటువైపు రోడ్ ఉంది, ఇటువైపు ఇల్లు, అటువైపు ఇల్లు, మామూలు జనరల్ రోడ్ ఉంది, ఒకటే రోడ్, మళ్ళీ అటుపక్కన ఇండ్లు ఉన్నాయి. ఈ దారిలో వచ్చే వాళ్ళు డైరెక్ట్ మీ ఇంటిని చూడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదు, ఏమీ ఉండదు. అంటే మీ అటుపక్క ఇటుపక్క వెనకాల ముందు అందరు క్లియర్గా ఉన్నారు, రైట్? మీ ఆపోజిట్లో మీరు ఇటు ఫేసింగ్ ఉన్నప్పుడు మీ ఆపోజిట్లో ఇక్కడంతా రోడ్ ఉంది, ఈ రోడ్ ఉండి ఇటుపక్క రోడ్ ఉంది, ఈ లాంగ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ పక్కకు రోడ్, అటు పక్కకు రోడ్, డైరెక్ట్ చూపు ఎవరి మీద ఉంది? మన ఇంటి మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, ఇల్లు అనుకోండి, నేను ఈ దారి వచ్చే టైంలల్లా మిమ్మల్ని చూస్తుంటాను, మీరేమన్నా ఇంపాక్ట్ అవుతారా? చూసుకొని నాకు ఎందుకంటారా? జనరల్గా మనసులో ఉంటుందా మీకు, వీడు రోజు నన్నే చూస్తున్నాడు అని ఉంటుందా? అంటే మీరు ఎలాగైతే బాధించబడి మీకు ఏదో ఒక సెన్స్ అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటుందో, వీడు నన్ను రోజు చూస్తున్నాడు అంటే పోనీ ఓకేలంటే చలో ఓకే డన్, ఆ రోడ్లో వచ్చే 100 మంది చూస్తున్నారు. నెక్స్ట్ నీ అమ్మ దరిద్ర పిల్లి ఏం తీసుకున్నాడు మా ఆయన, మొత్తం వచ్చి ఇక్కడ రోడ్డు మీద పడేసి నాకు వచ్చిపోయే వాళ్ళంతా ఇక్కడ బాసనలు కట్టుకుంటే నన్నే చూసుకుంటా కూర్చుంటారు, నేను బట్టలు ఆడిస్తుంటే నన్నే చూసుకుంటా, ఈ రోడ్ అంతా బేకార్ ఇల్లు అని మాట్లాడతారా? అంటే 10 మంది చూపు ఎప్పుడైతే ఒక మనిషి మీద పడిందో వాళ్ళే డ్యామేజ్ అయినప్పుడు ఒక ఇల్లు అనేది కూడా ఒక ప్రాణం, ఒక సోల్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి ఇంటి లోపల మనకు అలాంటి ఇంటికి సంబంధించిన అన్ని మూలలు ఉంటాయి. అంటే ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, తూర్పు కానీ లేకపోతే దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఇవన్నీ ఉంటాయి. అష్టదిక్పాలకుల్లో ఏ స్థానంలో చూస్తే ఎలాంటి ఫలితం అని మాట్లాడినప్పుడు నేను సింపుల్గా చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఖుషి మూవీలో నడుముని చూస్తే ఒకటి, ముఖాన్ని చూస్తే ఒకటి అన్నాడా? నడుముని చూస్తే కోపం వస్తుంది, ముఖాన్ని చూస్తే కోపం వస్తలేదు అంటాడా? అంటే ఒక పాటను చూసినప్పుడు ఎందుకు వస్తుంది కోపం? నేను మీ చెయ్యిని చూస్తా, మీరు ఏమన్నారు? మీ ముఖాన్ని చూస్తే ఏమన్నారు? నడుముని చూస్తా అంటే ఎవడను అంటారు. అంటే ఇదేం లెక్క మరి? అంటే ఇక్కడ ఒకటి, ఏ స్థానంలో చూపు పడినప్పుడు ఆ ఇంటి లోపల ఎలాంటి దోషం క్రియేట్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీకు పాయింట్ అర్థమవుతుందా? చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, క్లారిటీ. అమ్మా ఇది మైండ్లకు తొందరగా ఎక్కిపోతుంది అందరికి. ఖుషి మూవీ సినిమా చాలా సింపుల్గా ఎక్కిపోతుంది, అందుకే చెప్తున్నా. అయితే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే కేవలం సబ్జెక్ట్ పరంగా పోతే ఈ కాలంలోని వాళ్ళకి అర్థం కాదు. సో క్లారిటీగా బుడుక్మని ఎక్కాలంటే ఇట్లనే చెప్పాలి, అదంతే. ఇంకా సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఎట్లాగైతే సెన్సిటివ్ పార్ట్స్ అని మాట్లాడతామో అలాగే ఇల్లు బాధించబడుతుంది. ఆ ఇల్లు బాధించబడినప్పుడు దాని బాధను అది తీసుకొని ఆ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్తుంది, ఇంటి లోపల వాళ్ళకు ఇచ్చి బాధించబడుతుంది అని చెప్పాను కదా, రైట్? ఇప్పుడు హస్బెండ్ ప్రతిరోజు బయట తిరిగి ఎంతో కష్టపడి ఆయన ఎంతో కొంత సంపాదించి ఇంట్లో వచ్చి కూర్చోగానే వాళ్ళ బాస్ తిట్టి, వాళ్ళ మేనేజర్ తిట్టి, ఇవన్నీ బాధించబడి ఇంట్లోకి రాగానే ఇంటి ఆడది ఎట్లుండాలి తెలుసా? ఏమండి ఎంతో కష్టపడి వచ్చారు, ఇదిగోండి తీసుకోండి వాటర్ అని ఇచ్చి, ఒక కాఫీ కావాలండి, భోజనం పెట్టమంటారా అంటే ఆమె ఎట్లాంటిది? ఇంటికి రాగానే కూరగాయలు తీసుకురామన్నా, తీసుకొచ్చినావా? తీసుకురానికి చేత కాదు కానీ ఏం లేట్ వచ్చినా, ఇంకా గంట లేటు, తొందర తీసుకురా అంటే మీకు ఎట్లా ఉంటుంది? ఆయన ఎంతో కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నామనే లోపల ఇలాంటి బాధ పెట్టినప్పుడు ఆయన ఎట్లా నోర్మవే నీ అమ్మ ఏమైనా వేసుకోపో నేను తీసుకురాను స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆ బాధను తను స్వీకరించి ఇంటికి వచ్చిన భర్తను, ఇల్లాలు తన్ని శాంతింప చేయాలి అన్నప్పుడు ఆమె శాంతింప చేస్తే అప్పుడు ఏమవుతుంది? నాకు ఎన్ని బాధలున్నా నా ఇంటికి పోతే నేను హ్యాపీయెస్ట్ లైఫ్గా నేను ఉండగలుగుతున్నా, నా భార్య ఎంత మంచిగా చూసుకుంటుందని ఉంటుంది. కానీ భార్యది ఏముంటుంది? పొద్దు నుంచి సాయంత్రం దాకా వంట చేస్తే కూరగాయలు కూడా తెచ్చిచ్చే దిక్కు లేదని ఈమెకు ఉంటుంది. అంటే బయట తిరిగే వ్యక్తికి తెలుస్తుంది అతని బాధ ఏంటో, ఇంట్లో కూర్చొని మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది ఇంటి బాధ ఏంటో. కానీ ఈమెకి ఎంతకైనా కొంచెమే ఉంటుంది, కానీ హార్డ్ వర్క్. ఇక్కడ హస్బెండ్ గ్రేటా వైఫ్ గ్రేటా అంటే వైఫే చాలా టాలెంటెడ్. ఎందుకు తెలుసా? మల్టిపుల్ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి మైండ్లో. అమ్మో, ఇక్కడ వంట చేయగలుగుతుంది, అక్కడ పిల్లల్ని స్నానం చేపేయగలుగుతుంది, పూజ చేయగలుగుతుంది, అన్ని మల్టీ టాస్కర్ లేడీస్. ఇట్స్ క్లియర్ కట్. జెంట్స్ మల్టీ టాస్కర్, 2 పెడితే మూడో చేయలేడు ఆయన. అది ఎవరైనా కానీ జనరల్గా అండి, అది వాస్తవం, అది వాస్తవం. అది అయితే ఈ మల్టీ టాస్కర్
అన్నిటినీ మేనేజ్ చేస్తుంది కానీ ఒక్క హస్బెండ్ని మెయింటైన్ చేయలేకపోతుంది. అర్థమైందా? ఆమె కోపమంతా హస్బెండ్ మీదనే చూపిస్తుంది. ఒక్కో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ వస్తాయి. మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తావా అమ్మ? వెళ్ళను. నాన్నోళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళను నేను. హస్బెండ్ దగ్గర నేను ఎందుకు? వాళ్ళందరితో గొడవ పడితే నేను గెలవలేను, మా ఆయనతోనే నేను గెలుస్తాను, ఇక్కడనే ఉంటాను, ఇంకేం చేస్తాం అంటే. ఆయన కూడా ఇంటికి వస్తే ఎప్పుడైతే ప్రశాంతంగా ఆ వైఫ్ అనే ఆమె ప్రశాంతంగా చూసుకొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, అంటే ఇన్ని బాధలు మర్చిపోయి ఇంటికి వచ్చే లోపల అతన్ని ఈమె సంజాయించగలిగితే ఆ ఇల్లు ఎంత బాగుంటుంది. అతను ఎక్కడైనా పోతాడా? ఎక్కడికి పోడండి. అంటే ఇప్పటికైనా ఈ వీడియో చూసి ఓ 10 మంది మారితే నాకు కూడా సంతోషం. అంటే బయట ఎంతో కష్టపడి వస్తారు, వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే, ఈ బాధలన్నీ అనుభవించిన వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు దాని యొక్క ప్రతాపం ఎవరి మీద చూపిస్తాడు? వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మీద చూపిస్తాడు. అంటే వాళ్ళందరూ అతన్ని కూల్ చేయలేదు అనుకోండి, అయిపోయి వీళ్ళందరికీ టార్గెట్ పడింది. అందరిని తిట్టడమో కొట్టడమో ఇక తిట్ల వర్షము ఏదో ఒకటి వస్తుందా? అంటే తన బాధను అక్కడ ఇచ్చేసింది. అట్లానే ఈ ఇంటి లోపల ఉండే అష్టదిక్పాలకుల్లో ఏ మూల బాధించబడుతుందో దాని ఇంపాక్ట్ అనేది ఆ ఇంటి లోపల వాళ్ళకే స్ప్రెడ్ అవుతుంది. ఒకటి పోలీస్ కేసు క్రియేట్ చేయొచ్చు, ఇంకోటి అహంకారం క్రియేట్ చేయొచ్చు, ఇంకోటి పొలిటికల్గా రేస్ చేయొచ్చు, ఇంకోటి పేరు ప్రతిష్టలు నాశనం చేయొచ్చు, ఇంకో చూపు వచ్చేసేసి ఇంకో పోటు వచ్చేసేసి మనిషి ప్రాణమే తీయొచ్చు. ఇట్లా ఎన్నో ఉంటాయి. సో ఇంటిని బాధించినప్పుడు ఆ ఇల్లు మిమ్మల్ని బాధిస్తుంది. బట్ ఇక్కడ కండిషన్ నెంబర్ 1, రోడ్ పోటు వచ్చి మాకు చేస్తుందా? ఏం చేయదు. రోడ్ ఏం చేస్తుంది? ఆ రోడ్ మీరు 10 కిలోమీటర్లు తీసుకొని బట్ ఏమీ చెయ్యదు. రోడ్ మీద నడుచుకుంటూ వచ్చే వ్యక్తి యొక్క చూపుతోనే డ్యామేజ్ అవుతుంది. మీరు ఇట్లా కూర్చున్నారండి, నేను 1 గంట సేపు మిమ్మల్ని ఇట్లనే చూస్తూ కూర్చుంటాను, మీకు ఇబ్బంది అవుతుందా? అవదా? మాట్లాడుతున్నప్పుడు వేరే, మీరు సైలెంట్గా మీరు ఏదో చదువుకుంటారు, నేను మిమ్మల్ని చూస్తూ కూర్చుంటాను, మీరు ఆటోమేటిక్గా బాధించబడడం స్టార్ట్ అయిపోతుంది. ఆయన వచ్చేసేసి ఇంకొక వ్యక్తి వచ్చేసేసి ఇక్కడ ఒక చెట్టు అడ్డం పెట్టేశాడు, మీరు కనిపించకుండా, అమ్మయ్యా వీడు బాధ మొత్తం పోయింది, వీడు చూపు నా మీదనే ఉంది అప్పటి నుంచి, వీడు ఆ చెట్టు అడ్డం పెట్టిన వెంటనే మీరు ఇమ్మీడియట్లీ రిలాక్స్ అయిపోతారు. ఎస్ ఆ నోవా? సొల్యూషన్ దీనికి ఇప్పుడు ఎస్. సో చాలా సింపుల్గా ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే, ఏదైనా ఒక ఇల్లు బాధించబడితే దానికి ఒక సింపుల్ ఆల్టర్నేట్ రెమెడీ ఏంటంటే, ఆ ఇంటికి ఒక కర్టన్ లాగా కానీ, ఒక బ్యానర్ లాగా కానీ, ఒక చెట్టు లాగా కానీ, ఒక గోడలాగా కానీ పెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్. ఓకే, సింపుల్ రెమెడీ అయిపోయింది. దానికి కావాలా యంత్రం కావాలి, అవి కూడా ఉంటాయి. అంటే యంత్రం గురించి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పెద్ద పంచాయతీ ఉంటుంది, అది ఉద్దేశం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఇట్లా వాస్తు గురించి అనేక రహస్యాల గురించి మరిన్ని వీడియోలు చూసేందుకు అనంత సనాతన ధర్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. నమస్కారం.